అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాగా హెల్తీగా ఉండేలాగా మంచి స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్వీట్ని కాస్త డిఫరెంట్గా చేశాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు వేరుశనగ పప్పుల్ని వేసుకోవాలి. ఇంట్లో ఉండే ఏ కప్పునైనా యూస్ చేసి కొలుచుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో ఇలాగా కలుపుతూ వీటిని వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదు. పైన పొట్టు ఈజీగా వచ్చేలాగా ఉండాలి. లోపల పల్లీలు వైట్గానే ఉండాలి. వీటిని వేయించుకున్న తరువాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే కడాయిలో ఉంటే మరీ ఎక్కువగా వేగుతాయి. ఇవి మరీ ఎక్కువగా వేగితే చేదొస్తుంది. అందుకనేసి ఈ విధంగా వేయించుకున్నాము. చూడండి, ఇక్కడ మనకి పొట్టు ఈజీగా వస్తుంది. లోపల పల్లీలు వైట్గానే ఉన్నాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ పల్లీలు మనకి బాగా చల్లారాలి. దానికి టైం పడుతుంది. ఈలోపు మనం పిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పల్లీల్ని కొలుచుకుంటామో అదే కప్పుతో గోధుమ పిండిని వేసుకోండి. తరువాత అరకప్పు మైదా పిండిని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత వేడిగా ఉండే నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఈ నెయ్యికి బదులు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు చేత్తో కలుపుకోండి. మనం వేసుకున్న నూనె లేదంటే ఆయిల్ ఈ పిండికి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఒకేసారిగా ఎక్కువ వాటర్ని వేసేసారంటే పిండి జారుగా అయిపోతుంది. అందుకనేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం ఈ విధంగా టైట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలకు పైన ఉన్న పొట్టునంతా తీసేసేయాలి. ఇలాగ పైన పొట్టంతా తీసేసిన తరువాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ పల్లీలను మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. వీటిని బ్లెండ్ చేసేటప్పుడు తక్కువ స్పీడ్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి. ఇందులో నుంచి మనకి ఆయిల్ రాకూడదు. ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. ఎక్కువ స్పీడ్లో ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే ఆయిల్ వస్తుంది. అలా కాకుండా ఇలాగ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ కొబ్బరిని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తరువాత 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగపిండిలో ఉండే పచ్చి వాసన పోయి శనగపిండి కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే 2 నుంచి 3 నిమిషాల పాటు చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసామంటే చేదొస్తుంది. ఇలాగా బాదం కలర్ వచ్చేంత వరకు చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వెంటనే దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో ఉంటే కడాయి హీట్కి ఇంకా ఎక్కువగా ఫ్రై అవుతుంది. అందుకనేసి వెంటనే ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పల్లీని కొలుచుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లంలోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. మరీ ఎక్కువగా వాటర్ని వేసేస్తే మనకి దీని కన్సిస్టెన్సీ లిక్విడ్గా అయిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. 2 నిమిషాల పాటు స్టవ్ని ఆన్ చేసుకోండి. తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆ హీట్కి బెల్లం కరిగిపోతుంది. స్టవ్ని అలాగే ఆన్లో పెట్టామంటే బెల్లం పాకం వచ్చేసి హార్డ్గా అయిపోతుంది. ఇక్కడ నాకు ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మనం ముందుగా శనగపిండిని ఫ్రై చేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత చూడండి దీని కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అయ్యింది. బెల్లం పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి దీని కన్సిస్టెన్సీ కూడా కాస్త థిక్గా అయ్యింది. ఇలా బెల్లం అంతా చల్లారిన తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, దాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని వేసుకోవాలి.
ఇప్పుడు దీన్నంతా చేత్తో బాగా కలుపుకోవాలి. పల్లీలతో ఇలాగా డిఫరెంట్‌గా స్నాక్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ కాస్త పల్చగా ఉంది. అందుకనేసి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్‌ని వేసుకోవాలి. ఒకేసారిగా మొత్తం ఎండు కొబ్బరి పౌడర్‌ని వేసుకోకండి. దీంట్లోకి మనకి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీని కన్సిస్టెన్సీ ఇంకాస్త పల్చగా ఉంది. అందుకనేసి ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్‌ని వేస్తున్నాను. తర్వాత కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని ఇంకోసారి పిండిని కలుపుకోవాలి. చేతికి మనకి ముద్దలాగా రావాలి. అలా ఉండాలి దీని కన్సిస్టెన్సీ. చూడండి, ఫైనల్‌గా ఈ విధంగా ఉండాలి. ఇలాగ కలుపుకున్న తరువాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్‌గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ వచ్చేలాగా ఇలాగ రౌండ్‌గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా 30 నిమిషాల పాటు గోధుమ పిండిని నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ కలపడం వల్ల పిండి బాగా సెట్ అవుతుంది. ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకే సైజ్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా 2 ఉండల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లంలో పల్లి పౌడర్ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ముద్ద కొంచెం పెద్ద సైజులో ఉండాలి. ఈ గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నవి చిన్న సైజులో ఉండాలి. ఇప్పుడు చపాతీ చేసే చెక్కపీట, చెక్కకర్ర తీసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని తీసుకోవాలి. దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. తరువాత స్వీట్ ముద్ద ఉంది కదా, దాన్ని ఈ ముద్ద పైన పెట్టి ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. తరువాత దీనిపైన గోధుమ పిండి ముద్దని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకొని దీన్ని దానిపైన పెట్టాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చేతి వేళ్లతో బాగా ఒత్తుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. తరువాత లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంచుల వైపు బాగా ఒత్తుకోవాలి. ఎక్కడా కూడా స్టఫింగ్ బయటికి రాకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి. చపాతీకి ఏ విధంగా మనం రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బైండింగ్ బాగా రావడం కోసం ఈ గోధుమ పిండిలో మైదా పిండిని వేసి కలుపుకున్నాము. మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా రోల్ చేసుకోవాలి. ఇలా ఈ చపాతీని రోల్ చేసుకున్న తరువాత దీన్ని కాల్చుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనంని పెట్టుకుని దోశ పెనంకి కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని కాల్చుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకోండి. ఇందులో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇలా ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా దీన్ని కాల్చుకోవాలి. ఇలా ఈ చపాతీ కాలిన తర్వాత ఇంకో చపాతీని కాల్చే ముందు దోశ పెనంకి ఏదైనా కాటన్ క్లాత్తో తుడిచి ఇంకొక చపాతీని కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. పల్లీ పౌడర్తో ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు ఉంటుంది. ఏమీ పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా చేసుకొని తినచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.